హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయి యమ్మీ చికెన్ గ్రేవీ. అలాగే ఈ చికెన్ గ్రేవీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బగారా రైస్ అండి. ఈ చికెన్ గ్రేవీ అలాగే ఈ బగారా రైస్ కాంబినేషన్ చాలా యమ్మీగా ఉంటుందండి తినడానికి. అలాగే దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. చికెన్ గ్రేవీ కోసం నేను ఇక్కడ కుక్కర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే సన్నగా తరిగిన అరకప్పు ఉల్లిపాయల్ని, ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, మన ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక సన్నగా తరిగిన టమోటాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక టమోటాని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటా అనేది చక్కగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 500 గ్రాముల చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, మన చికెన్ అనేది ఒక 30% కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడిని, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్ని, ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, అలాగే కొద్దిగా కరివేపాకుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ చికెన్ని ఈ మసాలాలతో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక అరకప్పు పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళను కూడా పోసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మన చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. అలాగే మన చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం బగారా రైస్ని చేసుకుందాం. ఇందుకోసం నేను ప్యాన్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుంటున్నాను. అలాగే ఈ మసాలా దినుసుల్ని కూడా వేసుకోవాలి. మసాలా దినుసులు వేసి ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇలా చక్కగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తరిగిన కొత్తిమీర పుదీనాని వేసుకొని ఇంకొక నిమిషం వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి.
బియ్యం వేసి ఒకసారి బాగా చక్కగా కలుపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. వేడి నీళ్ళని పోసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి మన రైసు ఒక 70-80% వరకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మెల్లగా కలుపుకొని మంటని లోలో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మన రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి మన రైస్ అనేది ఎంత చక్కగా కుక్ అయిందో పొడి పొడిగా. చూడండి అంతేనండి. ఎంతో రుచిగా ఉండే మన చికెన్ గ్రేవీ విత్ బగారా రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ గ్రేవీని అలాగే ఈ బగారా రైస్‌ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.